गाइस నేనైతే కృష్ణుని టెంపుల్ అన్నా కదా, కృష్ణుని టెంపుల్కి అయితే ఛానల్ నీదేనా కదా? నాదే. మరి చెప్పు. సో గైస్ ఛానల్ అయితే మనదే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ గణేష్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి అయితే మన రైల్లో డే 4 నైట్ అయితే స్టే గ్వాలియర్లో చేసినాం. అజయ్ వాళ్ళ ఫ్రెండ్ రూమ్ ఉండే. సో ఇక్కడనే నైట్ స్టే చేసి మార్నింగ్ అయితే తినేసి అప్పుడే లగేజ్ కూడా ప్యాక్ చేసుకొని స్టార్ట్ అవుతున్నాం. మన బైక్స్ కూడా రెడీగా ఉన్నాయి. సో నైట్ అయితే అజయ్ వాళ్ళ ఫ్రెండ్ రూమ్కి అయితే వచ్చినాం గ్వాలియర్లో. మంచిగా బిర్గా తిని వండుకున్నాం. ఉదయం లేచి కూడా మంచిగా తిన్నాం. వండి పెట్టి ప్యాకింగ్ అయిపోయిందా బ్రో? వీళ్ళైతే మన గ్వాలియర్ ఫ్రెండ్స్. మనం ఇప్పుడే ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. మన వాళ్ళు స్టార్ట్ అవుతారు. మనం ముందులోనే స్టే చేసింది నైట్. అయితే గ్వాలియర్ దాటేసి అయితే హైవే ఎక్కేసినాం. గ్వాలియర్ సిటీ అయితే చిన్న రోడ్లు మాత్రం మస్తు చిన్న ఉన్నాయి. ట్రాఫిక్ కూడా బాగానే ఉంది. గ్వాలియర్ సిటీ అయితే దాటి ఇప్పుడే బయటికి వెళ్తున్నాం. చూద్దాం ముందు ఏమవుతుందో. సిటీలో మాత్రం ప్రతి దగ్గర సిటీలోకి ఎంటర్ అయితే టైం అంతా వేస్ట్ అవుతుంది మాదైతే. ఇంకా చూడాలంటే ఇట్లా ప్రతిసారి మనం సిటీలలోకి ఎంటర్ అయితే మనకంటే టైం అంతా వేస్ట్ అవుతుంది. ఇంకా మనం ట్రావెల్ చేసేది మస్తు ఉంది కాబట్టి టైం అంతా ఇక్కడనే వేస్ట్ అవుతుంది. రోడ్ అయితే ప్రస్తుతానికి అయితే మంచిగా ఉంది. ఎందుకే మాత్రం వెళ్ళిపోతున్నాయి బండ్లు అయితే రోడ్ పైన. ఇదైతే మన 5th ఫుల్ ట్యాంక్. మన ప్రైస్ వచ్చేసి 1246 అయింది. ఇప్పటి నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ కావాలి. ఇప్పుడే మనం ఫ్యూల్ అప్ చేసుకున్నాం, స్టార్ట్ అవుతున్నాం. మేమైతే కంటిన్యూస్గా ఆగ్రా కొట్టేద్దాం. ఆగ్రా అయితే 100 కిలోమీటర్స్ ఉంది. ఆగ్రా వెళ్ళి చిన్న స్టాప్ తీసుకొని వాటర్ తాగి మళ్ళీ స్టార్ట్ కావాలి. ఎండ మాత్రం ఎన్ని రోజులు లేదు కానీ ఈరోజు అయితే డేంజర్ ఉంది బ్రో. మండుతున్నాయి మొత్తం. ఇప్పుడు కన్స్ట్రక్షన్లోనే ఉంటుంది. వచ్చేసింది బ్రిడ్జ్ మాత్రం అసలు పెద్దగా ఉంది. ప్లేన్ రోడ్డు వెహికల్స్ తప్పున్నాయి. మా వాయిస్ అయితే వెళ్ళిపోయినారు ఆల్రెడీ కొట్టకుండా. మెల్లగా పోతున్నాం, కొంచెం ఎండ ఎక్కువ కాబట్టి. ఇప్పుడైతే మనం ఢిల్లీ సైడ్ పోతున్నాం. అన్న వాళ్ళు వచ్చేసి ఆగ్రా విజిట్ ఉంటే ఆగ్రా చూసుకుంటారు. మనం రిటర్న్లో ఉంది మనకు ఆగ్రాని గడుపుతుంది. ఈరోజు దాదాపు బైక్ రిపేర్ ఉంది కాబట్టి బ్యాక్ ర్యాక్ కొంచెం పెరిగింది. ఆ బ్యాక్ ర్యాక్ చెక్ చేసుకోవాలి. బ్యాక్ ర్యాక్ చెక్ చేసుకున్న తర్వాత వెంటనే అది చేసుకున్న తర్వాత మథురలో దర్శనం చేసుకొని మోస్ట్ ప్రాబబ్లీ ఈరోజే మథుర నుంచి స్టార్ట్ అయిపోయి ఢిల్లీ వరకు రీచ్ అవుదాం అని అనుకుంటున్నాం. కానీ చూద్దాం ఏంటంటే అనుకుంటే రేపు ఎట్లా లేలా పర్మిషన్ తీసుకున్న తర్వాత కలిసి అందరం కలిసి మళ్ళీ కంటిన్యూ ఉండదు. ఏడు ఆవుతాడ కుర్కురేలు బిస్కెట్లు అన్ని కొనుక్కొని తినడం తప్పించి ఏం లేదు. పళ్ళున ఏ బోల్రా గుట్కా దాల్తా అవసరం. ఇప్పుడే అన్న వాళ్ళు అయితే ఆగ్రా వెళ్ళిపోయినారు. మేము టువార్డ్స్ ఢిల్లీ అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ నుంచి ఢిల్లీకి అయితే ఎగ్జాక్ట్ 230 కిలోమీటర్స్ ఉంది. నాన్ స్టాప్ అయితే కొడుతున్నాయి. ఇప్పుడు ఈరోజు అయితే ఒక 700 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేస్తాం. ముందుగా రోడ్డుతో ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే ఇక తగ్గిపోతుంది. ఇప్పుడే మనం అయితే మథుర రీచ్ అయ్యాం. మథురాలో శ్రీకృష్ణుని జన్మస్థలం ఇక్కడనే మథురాలో. ఇక్కడ కృష్ణుని టెంపుల్ అయితే మస్తు మంచిగా ఉంటుంది. మాకైతే అది ప్లాన్లో లేదు. ఒకవేళ రిటర్న్లో టైం ఉంటే చూసుకుంటామని ఇప్పుడైతే ఏం ఆగలేదు ఇక్కడ. బాయ్. మన గైస్ అయితే ట్రాక్ మిస్ కావద్దని ఈరోజు ఎట్లయినా చేసి ఢిల్లీ రీచ్ కావాలని చూడు. ఎంత తపనతో రప్ప రప్ప కొట్టేస్తారు బండ్లు. డే 4లో ఉన్న ఎండ అయితే డే 1, డే 2, డే 3లో అస్సలు ఇప్పటి వరకు ఇంత ఎండ ఎప్పుడు లేదు. ఇప్పుడు 43 డిగ్రీ సెల్సియస్ ఉంది. ఆ 43 డిగ్రీ సెల్సియస్లో మేము 100 కిలోమీటర్స్ 1 అవర్ 12 మినిట్స్లో చిన్న ఎండ బ్రో. ఈరోజు అయితే ఇప్పటివరకు అయితే ఎప్పుడు రాలే. మాకైతే గల్లీలు వెతుకోవాల్సిన అవసరం వస్తే అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తున్నారు. ఇట్లా అన్ని గల్లీలు తిరుగుతున్నాం. మన అజయ్ అయితే ఢిల్లీ అని చెప్పి ఊర్లో గల్లీలన్నీ చెప్తుండు. తిప్పి వేసిండు కానీ ఆ ఢిల్లీ మాత్రం ఇంకా రాలేదు. ఏమైనా ఎక్స్ప్రెస్ హైవే అని చెప్పి పొద్దున్న నుంచి చెప్తుండు కానీ అది ఇంకా దొరుకుతలేదు. ఏదో अरे साइकिल इधर रख के आओ, बैठो गाड़ी पे. अरे इधर आ रे, साइकिल इधर रखो, साइकिल रखो घर के गाड़ी पे बैठो. अरे छोटू साइकिल इधर रखो रे, गाड़ी में बैठो, चल जाएंगे अपन. तेरा मम्मी को साथ बात करता. చాలాసేపు అవుతుంది. అయినా కూడా మనకు రెడ్ అయితే ఇంకా నేషనల్ హైవే అయితే దొరుకుతలేదు. ఈ రోడ్లో చెట్లు అయితే మస్తు ఉన్నాయి. స్ట్రేట్గా అయితే ఇంత పొడవు ఉన్నాయి. ఇది ఏం చెట్లు అయితే మనకు తెలియదు.
కానీ రోడ్ అయితే మస్తు క్లీన్ లుక్ మంచిగా కనిపిస్తుంది, నీట్గా మొత్తం ఫారెస్ట్ టైప్ ఉంది. ఇది ఒకటి చిన్నగా సిటీ అవుట్స్కట్స్ అని చెప్పి మళ్ళీ ఏదో సిటీలా పట్టుకొచ్చారు. వీళ్ళతో ఏదో పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది మనకైతే. రోజు ఇదే ఒక టార్చర్ అవుతుంది మాకు, ఎందుకంటే ప్రతి సిటీలో ఇట్లా చిన్న చిన్న రోడ్లు ఉన్నాయి. హర్యానా, ఉత్తరప్రదేశ్ ఈ కొడుకులకైతే అసలు బండ్లు గుంది తోలినికరా చక్కగా అడ్డగోలు తోలుతురు. ఆడ ఎవడో చేయడం ఆపుతున్న అర్థం కాదు. కొందరు అయితే ఇక రోడ్డు క్రాసింగ్లో ఆరని కొడితే ఆడనే అవుతున్నాడు, అటు చూస్తలేడు ఇటు చూస్తలేడు. వాడు ఎటు పోవాలి మనం ఎటు పోవాలో అని అసలు అర్థం కూడా కావట్లేదు. అట్లున్నారు వీళ్ళు. ఈ రోడ్ల పైన ఇంకా మనుషులే చక్కగా లేరు, అంటే ఆవులు బర్రెలు అన్నీ రోడ్ల మీదనే తిరుగుతున్నాయి, అవి రోడ్ల మీదనే కూర్చుంటున్నాయి, అటు పోట్లేవు ఇటు పోట్లేవు. అయితే అయిపోయింది, బండి అయితే ధనుష్ చేతికి ఇచ్చిండు. ఇక బండి తోలాడంట రేపటి వరకు. ఎండకు సరిపోయింది ఆ బ్రో. ఎట్లుంది బ్రో ఈరోజు అజయ్ ఎండ ఎట్లుంది? వేరే ఉందా? వేడి ఆమ్లెట్లు పడతాయి రోడ్డు పైన ఈజీగా. మధ్యాహ్నం 2ంటికి అయితే పడుతుండే. అజయ్ పని అయితే అయిపోయింది గైస్. లాస్ట్కి ఆ రోజు నించాడు బండి, నేను తప్పించి ఎవరు తోలరు నా బండిని. రైడ్ మొత్తం అప్ అండ్ డౌన్ కొడతాడు. 2 రోజులకే ఖతం అయిపోయింది. శ్రీనాథ్ బండ్లో అయితే పెట్రోల్ అయితే అయిపోయింది. మనం అయితే ఇప్పుడు త్రో కొడుతున్నాం. ఇగో బండ్లో అయితే పెట్రోల్ లేదు, చాలాసేపు అయింది పెట్రోల్ అయిపోయి. ఇగో చూడు నేను త్రో కొడితే అయితే ఇక్కడ దానికి వచ్చిండు. పోదాం ముందలా పోసుకుందాం పదా. త్రో కొట్టాలి ఆయన బండికి మళ్ళీ. ఇప్పుడు అది ఎందుకు వేసి రోగం తెలియదు, అది ఏం రోగం తెలియదు అసలు. చూద్దాం ఇప్పుడైతే ఏందో తెలిసిపోతుంది. అవతల సైడ్ కూడా ఉంది, పైన అయితే హైవే ఉంది, బైపాస్. దగ్గర వెళ్ళిపోతుంది సౌండ్ అనుకుందా. మన బండ్లు అయితే ఆల్రెడీ ఫుల్ ఇట్లున్నాయి. అంటే మ్యాప్స్లో కార్ది పెట్టకుండా బైక్స్ది పెట్టినాము. అది పెద్ద మిస్టేక్, బిస్కెట్ అయిపోయింది ఇలా మాకు. హైవే నుంచి తీసుకొచ్చి గల్లీలలో తిప్పుతుంది. మొన్నటి నుంచి ఏందబ్బా ఊర్లలో తిప్పుతుంది అనుకుంటున్నా. ఇదైతే వచ్చేసి మన 6th ఫుల్ ట్యాంక్. దాలోజీ ఫుల్ కరో, పూరా ఫుల్ కరో. నా బండి అయితే ఇది పెట్రోల్ అనుకుంటుందో ఏమనుకుంటుందో నాకైతే ఇంకా అర్థం కావట్లేదు. మైలేజ్ ఎంత ఇస్తుందో అసలు ఏం అర్థమే కావట్లేదు. పెట్రోల్ పోసి నాకే పిచ్చిలేసింది. వచ్చేసి 1098 పట్టింది ఇక్కడ, 95 per లీటర్ ఇక్కడ. ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత అయితే మనకైతే నేషనల్ హైవే అయితే దొరికింది. ఇది వచ్చేసి చండీగఢ్ హైవే. చండీగఢ్ వరకు అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు. ఒకవేళ మనకైతే టైం ఉంటే అయితే కాశ్మీర్ వరకు ట్రై చేస్తాం, లేదంటే ఈరోజు నైట్ మొత్తం చండీగఢ్లోనే స్టే అవుతుంది మనకి. తీటశేఖలు అయితే ఏడా మారాడు. బ్రో వాట్ ఆర్ యూ డూయింగ్ బ్రో? వచ్చి డాబాలో పడ్డారు. తిను బ్రో, ఎంజాయ్. అదే అయితే అందరూ లేటలే తింటారు. వాడికి చెప్పి ఆర్డర్ ఇచ్చు అర్ధగంట అయినా ఇంకేపడి ఏం చేస్తలేడు. వీడు నువ్వు లేటలే తింటాడు. పాప 3 రోటీలు తిన్నా అడ్డంపడ్డాడు. ఇక్కడ స్టే కోసం అడుగుదామని అజయ్ ఇంకా ధనుష్ చూద్దాం ఆడ ఏమంటాడు. వీళ్ళు కాలర్లు గిల్లర్లు ఎగిరేసుకుంటూ అయితే వస్తారు. చూద్దాం ఇంకేం మాట్లాడతారు. ఏమైంది బ్రో అంటున్నావా? మోడల్ సూపర్ మోడల్ హడల్ క్యాంప్ టెంట్ కి లేదు, పెద్ద రౌండ్ టెంట్ వేస్తున్నంత ఫీల్ అవుతారు వీళ్ళు. బ్రో టెంట్ మెల్లగా వేయొచ్చిండు, నిద్ర వస్తుందని చెప్పి చిన్న వచ్చి టెంట్ వేసిండు మళ్ళా. బ్రో వాట్ హ్యాపెన్ బ్రో? పిల్లర్ తప్పు పడ్డదా? కన్స్ట్రక్షన్ ల్యాండింగ్ లేదు కరెక్ట్, బేస్మెంట్ చక్కగా లేదు బ్రో. సో గైస్ మనమైతే ఫైనల్గా చండీగఢ్ వరకు అయితే వచ్చేసినాం. చండీగఢ్ దగ్గర ఒకైతే ప్లేస్ చూసుకొని మనం టెన్స్ అయితే వేసేసినాం. మన టెన్స్ చూపిస్తాం మీకు. అది అప్పుడు ఆగ్రా వెళ్ళారు కదా వాళ్ళది. ఈ 2 టెన్స్ అయితే మనవి ఆల్రెడీ. సో గైస్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో నేను చేస్తున్నా. సీ ఇన్ ద నెక్స్ట్.